నమస్కారం అండి. నమస్కారం. మీరు? మేము మేడ మీద అద్దెకుంటున్నాం. ఇతని తండ్రిని నేను. ఓహో. ఇవాళ మహిళా పత్రికా ఆఫీస్కి వెళ్ళింది మీరేనా? మీరనేది ఏదో నాకు అర్థం కావట్లేదు. పోనీ మీ ఇంట్లోంచి మరెవరైనా వెళ్ళుండొచ్చా? ఆ మహిళా పత్రికా ఆఫీస్ ఎక్కడుంది? కృష్ణానది ఒడ్డున. ఏదన్నా గొడవ? అవునండి. ఉండండి, మీకు కావాల్సిన వ్యక్తిని ఇప్పుడే తీసుకొస్తాను. తొరకున ఇటువంటి సేవ, ఇటువంటి సేవ సేవ. శంకర శాస్త్రి గారు, మీరు మటుకు చాలా హుషారుగా ఉన్నారు. ఇవాళ ఏ పక్కకి వెళ్ళారు? నువ్వు చెప్పినట్టే కృష్ణవుడికి వెళ్ళాను. అనుకున్నాను. రండి. ఎక్కడికి? కృష్ణవుడికా? ఆహా, ఈ ఇంటికి మీ మొదటి బంధువులు వచ్చారు. మిమ్మల్ని పిలుచుకురమ్మంటున్నారు. రండి. నమస్కారం సార్. సార్, ఇవాళ మీరు మహిళా పత్రికా ఆఫీస్కి వెళ్ళారా? అక్కడ నా కోడలతో మీరేదో మాట్లాడారట. మీరేం మాట్లాడారని అడగటానికి నేను రాలేదు. మీరు మాట్లాడింది ఏదైనా మీకుగా మీరు మాట్లాడారా, లేక నా భార్య మీ దగ్గరకు వచ్చి ఏమైనా మొర పెట్టుకుంటే అలా మాట్లాడారా? దయచేసి చెప్పండి సార్. ఇది నా మానానికి సంబంధించిన సమస్య అయినా కూడా నేనేం బాధపడను సార్. కానీ ఇది మా అన్నానికి సంబంధించిన సమస్య సార్. మా కడుపుకు సంబంధించిన సమస్య సార్. ఎప్పుడైతే ఇది మీ కడుపుకు సంబంధించిన సమస్య అన్నారో అప్పుడు కూడా నేను నిజం చెప్పకపోతే నేను మనిషినే కాను. అందువల్ల నా కడుపుకు సమస్య వచ్చినా సరే అసలు నీ భార్య ఎవరో కూడా నాకు తెలియదు. నీ కోడలి దగ్గర నేను మాట్లాడినవన్నీ నా సొంత అభిప్రాయాలు. ఈ సమాజంలో సొంత అభిప్రాయాలు చెప్పుకునే హక్కు కూడా లేదా? అది ఇంట్లో నా మాట్లాడాను, కృష్ణ ఒడ్డున మాట్లాడాను, ప్రకాశం బ్యారేజ్ దగ్గర మాట్లాడాను, పబ్లిక్ ప్లేస్ లో మాట్లాడాను. విన్నావా బాబు, నీ భార్య గురించి మీ అమ్మ ఏమీ చెప్పలేదుట. తెలిసిందా? నీకు తెలిసినంత మాత్రం నాకేం ప్రయోజనం బాబు. తెలియవలసింది మీ ఆవిడికి. వెళ్ళి చెప్పు. వస్తాను సార్. మర్చిపోకుండా చెప్పు బాబు. మా బ్రతుకు నిలబెట్టారు సార్. మీరు దేవుడు సార్. మరోసారి చెప్పండి. మీరు దేవుడు సార్. మీకు మాత్రమే అర్థమైంది. మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను. ఈ ఇంట్లో నన్నేగా శ్రమ పెట్టింది, మరెవ్వరిని కాదుగా. వస్తానండి. ధైర్యంగా వెళ్ళిరండి. మీ ఇంట్లో మరోసారి ఏదైనా సమస్య వస్తే పిలవండి, నేనున్నాను. నాన్న, ఏమిటి ఏమి జరగబెట్టారా జారుకుంటున్నారు? అదేం లేదమ్మా, నువ్వు భోజనమే ఇచ్చావు కానీ మంచినీళ్ళు ఇవ్వలేదు. వెర్రి దాహం వేసింది. ఏమైంది? ఎక్కళ్ళు కూడా వచ్చాయి. ఇప్పుడు కాదు, అప్పుడు. నువ్వు బేటా ఇచ్చావు కానీ పక్కన ఒక్క సోడా కొట్టు కూడా లేదు. ఎదురుగానే మహిళా పత్రిక ఆఫీసు. నీళ్ల కోసమే వెళ్ళాను కానీ కలరే ఇచ్చింది. ఎవరు? మేడ మీద ఉండే కోడలు పిల్ల. కలరు దాగేసి మాట్లాడకుండా వచ్చేస్తే బాగుంటుందా? అందుకే మీరు అత్తలు కోడళ్లను పెట్టే హింసల మీద మాత్రం కథలు రాస్తున్నారే, కోడళ్ళు అత్తలను పెట్టే హింసల మీద రెండే రెండు. ఎంత అందమైన కథలు వెళ్తున్నారు నాన్న. మీ సంగతి నాకు తెలియదా? నిన్న మేడక్కి దొంగచాటుగా ఏదో విన్నారు. ఇవాళ ఆఫీస్ అడ్రస్ కనుక్కుని చిన్నగా అక్కడికే వెళ్ళి మీరేదో ఆరంభించేశారు. అంతేనా? అంతే. నాకు తెలుసు.